హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నాగుల చవితి కదండి, అందరూ వెళ్ళి పుట్టలో పాలు పోసి వచ్చారా అండి. నేను వెళ్ళానండి గుడికి, వెళ్ళి పాలు పోసి వచ్చానండి. పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాను. పిల్లల్ని తీసుకొని వెళ్ళడం వల్ల చాలా మంచిదండి. పిల్లలకి ఏమన్నా దోషాలు ఉంటే పిల్లలకి తొలగిపోతాయండి. అందుకని పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళానండి. మీరు కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళి పుట్టలో పాలు పోసిరండి, చాలా మంచిదండి. కార్తీక మాసంలో వస్తుందండి ఈ నాగుల చవితి అన్నది. ఈరోజు చాలా మంచి రోజు అండి. ఉదయం నుంచి తెల్లవారుజామున 5 కాడ నుంచి 12 ఏ టైంలో అయినా పాలు పోసి రావచ్చండి, చాలా మంచిది. నేనైతే ఇట్లా పెసరపప్పుతో వడపప్పులాగా చేశానండి నైవేద్యము. బెల్లము కూడా తీసుకొని వెళ్ళానండి. అలాగే నువ్వులు ఉంటాయి కదండి, నువ్వులు బెల్లంతో కలిపి ఉండల్లాగా చేశానండి. వరిపిండి బెల్లంతో కలిపి సలిమిడిలాగా తయారు చేశానండి. ప్రసాదనాలు అయితే ఇవి తీసుకొని వెళ్ళానండి. పుట్టలో పాలు పోసి వచ్చాము ఇప్పుడే పిల్లలు మేము. ఇంటికి వచ్చిన తర్వాత పొద్దున్నుంచి ఏం తీసుకోకూడదు కదండి పుట్టలో పాలు పోసేదాకా. ఇప్పుడు కాఫీ పెట్టుకొని తాగుతున్నానండి. టిఫిన్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంక ఇప్పుడు టిఫిన్ ఏదన్నా చేయాలండి. ఇంట్లో అయితే గోధుమ పిండి ఉందండి, అందుకని చెప్పని చపాతీలు చేసుకున్నామని నేను మా పాప ఇద్దరము చేస్తున్నామండి. మా అమ్మాయి ఏమో చపాతీ పిండి కలుపుతుందండి. ఇటు తిరుగు కలుపు ఇవ్వండి. మా అమ్మాయి చపాతీలు కూడా చేసిద్ది. ఏ పనైనా పాపం చెప్పినా చేసిద్దండి. ఈరోజు స్కూల్కి వెళ్ళలేదండి, గుడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయిందని చెప్పని స్కూల్కి పంపించలేదు. కాఫీ తాగేసి చపాతీ పిండి కలిపింది కదండి, చపాతీలు చేసేసి గబక్కన చపాతీ చేసేస్తానండి. ఇంకేంటండి సంగతులు. ఈరోజు చాకు కానీ కత్తిపేటలు కానీ అసలుకి ఏం వాడకూడదండి. ఎందుకంటే ఈరోజు కూరగాయలు ఏమైనా కోసినా కూడా అది చెప్పకూడదులే కండి, పామును కోసినట్లు లెక్క వస్తుందంటండి. అందుకని చెప్పనేసి ఎక్కువ పర్సెంట్ అయితే ఈరోజు చిక్కుడుకాయ కూర వండుకుంటారండి, లేదంటే ముద్దపప్పు అలాంటిది ఏదైనా చేసుకోవాలనుకుంటండి. ఇప్పుడైతే నేను ముద్దపప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో మామిడికాయ పచ్చడి ఉందండి, దాంతో సరిపెట్టుకోవడమే ఈరోజైతే. నేనైతే ఉపవాసం ఏం లేనులే అండి, పాలు పోసినంత వరకు ఏం తినుకోకుండా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.